ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల పార్టీ బలోపేతంపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో పర్యటనకు శ్రీకారాన్ని చుట్టారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించబోతున్నారు షర్మిల. నిన్న రాత్రి శ్రీకాకుళం చేరుకున్న షర్మిల అక్కడి నుంచి ఉదయం ఇచ్చాపురం బయలుదేరారు. అయితే మార్గం మధ్యలో బస్సుల్లో ప్రయాణించిన షర్మిల ప్రయాణికులతో ముచ్చటించారు. ఇచ్చాపురం నుంచి పర్యటన ప్రారంభించబోతున్న షర్మిల ముందుగా వైఎస్ఆర్ పైలాన్ను సందర్శించబోతున్నారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో నిర్వహించే జిల్లా స్థాయి పార్టీ నేతలతో సమీక్షను నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత విజయనగరం వెళ్లబోతున్నారు వైఎస్ షర్మిల. పార్టీ బలోపేతం కోసం ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పర్యటించబోతున్నారు షర్మిల. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, షర్మిల స్కెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఇక దీని గురించి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు షర్మిల అయితే మనకి శ్రీకాకుళం నుంచి ఉదయాన్నే బయలుదేరి పలాస వెళ్లారు. పలాస మీదుగా ఇచ్చాపురం అయితే ఆవిడ చేరుకున్నారు. ముందుగా పలాస నాయకులతో సమావేశం అయిన తర్వాత ఆర్టీసీ బస్సులో కాసేపు అయితే ఆవిడ ప్రయాణించడం జరిగింది. ప్రయాణికులతో ముఖాముఖి సమావేశం కూడా ఇచ్చారు. ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అదేవిధంగా మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా పలాస అనగానే మనం గుర్తొచ్చేది ఉద్దానం సమస్య గురించి కూడా అక్కడ ప్రజలతో ఆవిడ బస్సులోనే ప్రజలతో మమేకమవుతూ వాళ్ళతో మాట్లాడి వారి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా శ్రీకాకుళం అభివృద్ధి ఏమైనా జరిగిందా, గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగింది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆవిడ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో బస్సు అదేవిధంగా బస్సులో ప్రయాణించిన వాళ్ళతో కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఆవిడ ఇచ్చాపురం చేరుకున్నారు. అదేవిధంగా పలాసలో ఆవిడ బస్సులో ప్రయాణించుకుని వైవి సుబ్బారెడ్డి మీద కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆవిడ గత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే గతంలో ఆవిడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యల మీద అంటే విమర్శల మీద కూడా ఆవిడ స్పందించారు. జగన్ రెడ్డి అనడం వైవి సుబ్బారెడ్డికి ఇష్టం లేదు. అంటే వైవి సుబ్బారెడ్డి మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు షర్మిల మీద కొన్ని కామెంట్స్ చేశారు. షర్మిల వైసీపీని వీడి అదేవిధంగా కాంగ్రెస్ లోకి వెళ్ళడం వల్ల ఎటువంటి నష్టం లేదనే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చేయకుండా ఇష్టానురీతిన మాట్లాడడం సరికాదనే హెచ్చరికలు కూడా వైవి సుబ్బారెడ్డి జారీ చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి ఆవిడ ఇచ్చాపురం చేరుకున్నారు. చేరుకున్న అక్కడ కూడా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు అయితే చేశారు షర్మిల. దాని తర్వాత ప్రస్తుతం ఆర్జే సంగ్రహాలకు ఆవిడ చేరుకున్నారు. అక్కడ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం శ్రీకాకుళంలో లంచ్ చేయడం జరుగుతుంది. అక్కడ లంచ్ చేసి థ్యాంక్ యూ శివ.